Very good evening. Welcome to the debate. Vijay Reddy, మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన ఇవాళ కాకినాడ పోర్టు సంబంధించి ఆ సెజ్కు సంబంధించి ఆ కేవీ రావు అనే ఆయన్ని అప్పట్లో ఆ సెజ్ యజమానిగా ఉన్న ఆయన్ని భయపెట్టి కోట్లాది రూపాయల సెజ్ రాయించుకున్నారు. ఆ కేసులో సిఐడి నోటీసులు ఇస్తే ఇవాళ విచారణకి వెళ్ళారు. ఆయన సిఐడి వాళ్ళు పిలిస్తే వెళ్ళి సిఐడి వాళ్ళకి వాళ్ళు అడిగినవి చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మాట్లాడి ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టాప్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళ బట్టలు ఇప్పేశారు, కంప్లీట్గా నగ్నంగా నిలబెట్టారు. మరి ఎందుకు ఈయన మొన్నటిదాకా అక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు నిలబెట్టారు ఏంటి అని అంటే తెలియదు. అక్కడ ఉన్న ఏం జరుగుతుంది ఏంటి అని ఒక రేంజ్లో దాన్ని బట్టబయలు చేసేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ విజయసాయిరెడ్డి చేసిన ఆ మీడియా బ్రీఫింగ్ జగన్మోహన్ రెడ్డిని రెండు కీలకమైన కేసుల్లో పీకల్లోతు ఇరికించేసింది. అవి ఒకటి కాకినాడ పోర్ట్ కేసు, రెండవది లిక్కర్ స్కామ్. ఈ కాకినాడ పోర్టు కేసులో కంప్లీట్గా విక్రాంత్ రెడ్డే కీలక పాత్రధారి అని చెప్పేశాడు ఆయన. నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు, కానీ విక్రాంత్ రెడ్డి 100% ఆ మొత్తం ఎపిసోడ్ నడిపించింది విక్రాంత్ రెడ్డి. ఎపిసోడ్ అంటే ఆ కేవీ రావు అనే ఆయన్ని కిడ్నాప్ చేయడమో, బెదిరించడమో, భయపెట్టడమో, ఆస్తులు రాయించుకోవడమో, వాటాలు రాయించుకోవడమో, ఇదంతా తాడేపల్లికి తీసుకెళ్ళి అక్కడ బెదిరించారని ఇవన్నీ వార్తలు వచ్చాయి, మనం చూసాం కదా. ఆయన అప్పుడు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదని ఇవన్నీ చూసాం. ఇది మొత్తం నడిపించిందంతా విక్రాంత్ రెడ్డి అని. విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారి కొడుకు మొత్తం కథ నడిపించాడంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎలా ఉంటుంది, సుబ్బారెడ్డి గారికి తెలియకుండా ఎలా ఉంటుంది? పోనీ సుబ్బారెడ్డి గారికి తెలియదని అనుకుందాం, ఆయన అనుమతులు ఏం అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనుమతులు అయితే కావాలి కదా. సో ఆ కేసు మొత్తము జగన్మోహన్ రెడ్డికి అనుసరణలో జరిగిందని విజయసాయిరెడ్డి ఇవాళ చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇక ఆ కేసులో సిఐడి విచారించాల్సింది. విజయసాయిరెడ్డిది నడుస్తోంది విచారణ, విక్రాంత్ రెడ్డిని ఎలాగూ పిలుస్తారు. ఇక నెక్స్ట్ ఇంకంతే, ఎక్కడికి వెళ్ళొద్దంటే అది అక్కడికి వెళ్ళాలి. మరి వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు ఇప్పుడే, కానీ ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆ కేసులో అలా పక్కాగా అలా నిలబెట్టేశాడు. ఆయన నాకు తెలియదు అంటున్నాడు, కానీ పైకి ఆయన పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు అంటూ విక్రాంత్ రెడ్డి మొత్తం చేశాడు అని అంటే విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఎలా చేస్తాడు? అది చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు, దానికి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు నిజానికి. అది ఒకటి. రెండవది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్లో మరొక బాంబు వేశాడు ఆయన విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కామ్ నడిపించిందంతా కూడా రాజ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముద్దుగా ఈయనని రాజ్ కసిరెడ్డి అంటారు. ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేశారు రాజ్ కసిరెడ్డి. ఈ రాజ్ కసిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ అంతా ఎవ్రీథింగ్ ఆయన చేతుల మీదుగానే నడిచిందని కూడా విజయసాయిరెడ్డి పేరుతో సహా చెప్పారు. పేరుతో సహా విజయసాయిరెడ్డి చెప్పారు అని అంటే దాన్ని 100% మనం నమ్మాల్సిందే ఇప్పుడు ఇంకా. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు చాలా సీనియర్ లీడర్గా పనిచేశారు. ఒక దశలో నంబర్ 2 ఆయన, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు. జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టక ముందు నుంచి ఆ కుటుంబానికే ఆడిటరు, సలహాదారు, ఆర్థిక వ్యవహారాలని చూసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన రాజ్ కసిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ని నడిపించాడని ఆయన చెప్పిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటారు ఎవరైనా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. మరి రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ చేసేసాడా? 96,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు లిక్కర్ స్కామ్లో జరిగాయనేది ఒకటి ఉంది. నగదు లావాదేవీలు ఇంకా మళ్ళీ
జీరో మాల్, జీరో సరుకు, లేకపోతే బెవరేజెస్ అన్ని వీళ్ళ సొంత బెవరేజెస్ నడిపించేసి వేరే బ్రాండ్స్ అమ్మకుండా చేసి ఇదంతా మళ్ళీ ఇంకొక స్కామ్. ఇదో 1,00,000 కోట్లు, మొత్తం అందులో 2,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది వేస్తున్న అంచనా కదా. 96,000 కోట్లు అయితే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు లెక్కలతో సహా లెక్కలేసి స్వయంగా రాష్ట్రపతి గారికే ఇచ్చొచ్చారు కంప్లైంట్ వెళ్ళి, నగదు లావాదేవీల మీద. డిజిటల్ మనీ కాకుండా ఓన్లీ నగదు లావాదేవీల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయము 1,000 కోట్ల రూపాయల పన్నుల ఆదాయం రాలేదు అని చెప్పి విచారణ జరపమని ఆమె ఇచ్చొచ్చారు. సో ఇంత పెద్ద స్కామ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎలా నడుపుతాడు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని, ముఖ్యమంత్రి ప్యాలెస్లో కూర్చుని సీఎంఓలో తిరుగుతూ ఐటీ సలహాదారుగా ఉంటూ ఎలా నడుపుతాడు? సింపుల్ లాజిక్. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్ని నడిపించాడు. పైసా రాక పైసా పోక ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అనేది విజయసాయి రెడ్డి చెప్పకనే చెప్పారు ఇవాళ. అయితే రాజ్ కసిరెడ్డి ఆపరేషన్ కూడా చాలా వింతగా జరిగింది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి మీద లుకౌట్ నోటీస్ ఉంది. ఈ స్కామ్లో ఆయన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సిఐడి వాళ్ళు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. కానీ 3 కీలక వ్యక్తులు దేశం దాటేశారని ఇప్పుడు తెలుస్తోంది. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి ఈ విషయం చెప్పారో ఇవాళ మధ్యాహ్నం, ఆ తర్వాత నేను కొంచెం ఆరాధించాను అసలు ఏంటి దీన్ని ఇదని. ఆరాధిస్తే నాకు తెలిసింది 3 పేర్లు తెలిసాయి. చాణక్యరెడ్డి అలియాస్ ప్రకాష్, చాణక్యరెడ్డి అలియాస్ ప్రకాష్, అవినాష్ రెడ్డి అలియాస్ పృథ్వీ. అవినాష్ రెడ్డి ఈ రాజ్ కసిరెడ్డికి కజిన్ బ్రదర్ అవుతాడని. అవినాష్ రెడ్డి అంటే మన వైఎస్ అవినాష్ రెడ్డి కాదు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు దీంట్లో కింగ్ పిన్ అనుకుంటున్నామో అతనికి కజిన్ బ్రదర్ అనేది ఇన్ఫర్మేషన్. వీళ్ళిద్దరూ కాక కిరణ్ రెడ్డి, ఈ 3 ద్వారా ఈ టీంతో రాజ్ కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ని మొత్తాన్ని నడిపించాడు అనేది చాలా కీలకమైన సమాచారం. అయితే చాలా తెలివిగా ఈ 3 దేశం దాటిచ్చేశారనేది ఇంకొక కీలక సమాచారం. మరి సిఐడి వాళ్ళకి వీళ్ళ 3 గురించి తెలుస్తుందా తెలియలేదా, వీళ్ళకి ఎందుకు లుకౌట్ నోటీసులు ఇవ్వలేదో నాకు తెలియదు. కానీ ఈ 3 ఆల్రెడీ దేశం దాటించేశారు అనేది కీలకమైన సమాచారం. ఇక వీళ్ళు కాకుండా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్ 2గా ఉన్న అప్పట్లో నంబర్ 2గా ఎదిగిన ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక కీలకమైన అధికారి కూడా దీంట్లో మొత్తం అమూలాగ్రం తెలుసు. ఆయనకి తెలిసి కూడా ఈ స్కామ్ జరిగిందనేది ఇంకొక సమాచారం. నంబర్ 2గా పనిచేసిన ఒక కీలకమైన అధికారి. ఇంకొక 2 ఉన్నారు. ఆ 2 ఒకరు కన్ఫర్డ్ ఐఏఎస్ఏ కన్ఫర్డ్ ఐఏఎస్, ఒకరు సీఎంఓలోని కీలకమైన వ్యవహారాలు, ఇంకొకరు ఆర్డీఓ స్థాయి అధికారి ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డి, ఆయన కూడా చాలా కీలకమే. అంటే సీఎంఓలో ఉన్న ఈ 3 అధికారుల పర్యవేక్షణలో లిక్కర్ వ్యవహారాలు జరిగాయి. నడిపించిందంతా రాజ్ కసిరెడ్డి తన 3 కీలకమైన అనుచరులతో, బంధువులతో, లేకపోతే ఫాలోవర్స్ ఎవరితో ఆ 3తో నడిపించారు. ఆ 3 దేశం దాటించారు. ఇది దాదాపు 2,00,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది మనం మొదటి నుంచి చర్చించుకుంటున్నమాట. సో ఈ 2 స్కాముల గురించి వాళ్ళ పేర్లతో సహా విజయసాయి రెడ్డి బయట పెట్టారు. ఇక బయట పెట్టిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 2 స్కాముల్లో ఇరుక్కున్నట్ట కాదా అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది, విజయసాయి రెడ్డి నా మనసు విరిగిపోయే నేను వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయాను అన్నారు. మరి ఆయన మనసు ఎందుకు విరిగిపోయిందో నాకు తెలియదు. కాకపోతే ఆయన ఒక మాట ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం కోల్పోయాను నేను అని. ఏదో ప్రేమికులు కనుక నీ మనసులో నాకు స్థానం లేదు అన్నట్టుగా ఆయన మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది అక్కడ ఉన్న వ్యవహారాలు అవి చూస్తూ
అంటూ చాలా విషయాలు మాట్లాడారండి. ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీగా తయారైంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ. ఆ కోటరీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయట పడకపోతే మాత్రం పార్టీకి భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా భవిష్యత్తు ఉండదు ఆ కోటరీని కనుక పగలగొట్టకపోతే. మరి మొన్నటిదాకా ఈయన నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు, ఆ కోటరీలో విజయసాయిరెడ్డి లేరా అనేది ఒక పెద్ద డౌటు. అంత పెద్ద కోటరీలో ఇంత పెద్ద నాయకుడు లేకుండా కోటరీ ఎలా ఉండింది అక్కడ? ఎవరెవరు కోటరీలో ఉన్నారు అంటే ఏమో మరి ఆయన చాలా బలంగా చెప్పాడు ఆ మాట, రిపీట్గా చెప్పారు. కోటరీ ఉంది, ఆ కోటరీ ఎంత భయంకరమైన కోటరీ అంటే జగన్ని ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీకి లాభం చేయాలి, ఆర్థికంగానో ఇంకో రకంగానో వాళ్ళకి ఒక లాభం చేస్తే తప్ప జగన్ రీచ్ కాలేం. అంత బలమైన కోటరీ ఉంటుందని స్వయంగా విజయసాయిరెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలాంటి కోటరీ ఒకటి పనిచేసింది అంటే ఒక దశలో ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఎంపీగా కలిసి 3 నెలలకే బయటికి వెళ్ళిపోయాడు కదా రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఆనాడే చెప్పాడు అక్కడ ఒక వ్యవస్థ తయారైంది, ఆ వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించేసింది, జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో ఉన్నాడు అని చెప్పి ఆ రోజే చెప్పాడు ఆయన. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఈయన బయటకు వచ్చిన అంటే ఆయనేమో అక్కడ ఎంపీగా ఉన్నప్పుడే చెప్పాడు అనుకోండి, ఈయన ఇప్పుడు ఈ మాట అంటున్నారంటే చెప్పుడు మాటలు నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పుడు మాటలు నమ్మేవాడు నాయకుడు ఎలా అవుతాడు, ఇలాంటి చాలా కామెంట్స్, చాలా అంటే చాలా. ఒక రకంగా రిజైన్ చేసిన రోజు కొన్ని మాట్లాడారు, కాకపోతే ఇంత అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కి దిగల, ఇవాళ ఎక్కి దిగారు నవ్వుతూనే, నొప్పి తెలియకుండా జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని ప్రమాదకరంలో పడేశాడు వాళ్ళ విజయసాయిరెడ్డి గారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఫ్యూచర్ని కూడా పెద్ద ప్రశ్నార్థకం చేశారు. ఎందుకంటే ఈ 2 కేసులు ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసులు ఉన్నాయి, పాత సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కనుక తగులుకుంటే చాలా పెద్ద స్కామ్స్ ఇవి. కాబట్టి విజయసాయిరెడ్డి ఎందుకు ఇలా ఇవన్నీ మాట్లాడారు, ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి వీటి నుంచి బయటపడగలరు. విజయసాయిరెడ్డి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ రివర్స్ అటాక్ మొదలైంది విజయసాయిరెడ్డి మీద వాళ్ళ మీద. ఇదో వింత పరిణామం. ఇప్పుడు వైసీపీ అటాక్ స్టార్ట్ చేసింది. అటాక్ ఏం స్టార్ట్ చేసిందంటే విజయసాయిరెడ్డి మాట్లాడేవన్నీ తప్పుడు మాటలు, విజయసాయిరెడ్డితో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ అనేది ఇప్పుడు కొత్త వైసీపీ తీసుకున్న స్టాండ్. సిఐడి విచారణకు పిలిపించి ఆ పేరుతో జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడే ఇదంతా మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ప్రయోజనాల కోసమే విజయసాయిరెడ్డి పనిచేస్తున్నాడు. ఇది వైసీపీ ఇప్పుడు ఎత్తుకున్న కొత్త స్టాండ్. ఎవడన్నా నమ్మేదేనా ఈ స్టాండ్? ఏమన్నా నమ్మే స్టాండేనా ఇది? జగన్మోహన్ రెడ్డితో అంటగాగి 20 ఏళ్ల నుంచి దాదాపు అంత చేసిన వాడు ఇప్పుడు చంద్రబాబు ఆడమంటే ఆడతాడా విజయసాయిరెడ్డి? ఆయన ఎందుకు ఆడుతున్నాడో అది తేల్చుకోండి, ఎవరి కోసం ఆడుతున్నాడో అది తేల్చుకోండి. చంద్రబాబు నాయుడు ఆడమని ఎందుకు అంటాడు, చంద్రబాబు నాయుడు ఆడిస్తే ఎందుకు ఆడతాడు? అంత చులకనా? సో చూద్దాం. విజయసాయిరెడ్డి పెట్టిన ఈ మంట తాడేపల్లిని కానీ వైసీపీని కానీ ఎంత. విజయసాయిరెడ్డి ఇవాళ మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ ఆ మాటల్లో ఉన్న ఫ్యాక్ట్ ఎంతవరకు అవి జగన్మోహన్ రెడ్డిని ఇరికించబోతున్నాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయబోతున్నాయి, రాజకీయ భవిష్యత్తుని. అలాగే వైసీపీ పార్టీ మనుగడ పరిస్థితి ఏంటి ఈ కామెంట్స్ తర్వాత? ఎందుకంటే చాలా దారుణమైన దెబ్బ కొట్టినట్టే కనపడుతుంది ఇవాళ. వీటి మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే వరప్రసాద్ గారు. విజయసాయిరెడ్డి గారు చాలా చెప్పారు, మీరు అన్ని ఫాలో అయ్యి ఉంటారు కదా, వాటిలో నిజాలెన్ని అబద్ధాలెన్ని?
అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. నమస్కారం, వ్యూవర్స్కి నమస్కారం. విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఒక కంఫర్టబుల్గా చెప్పాడు ఈరోజు. అంటే కంఫర్టబుల్ ఇన్ ది సెన్స్ చాలా వాస్తవాలు మాట్లాడాడు, కొన్ని విషయాలు అర్ధసత్యాలు మాట్లాడాడు. ఇట్ ఈస్ ఎ మిక్స్ అనమాట. అర్ధసత్యాలు ఎక్కడ మాట్లాడారు, సత్యాలు ఎక్కడ మాట్లాడారు అనేది మనం అనలైజ్ చేయాలి. మీ అందరూ వ్యూవర్స్, మీ అందరికి తెలిసిన విషయాలే. ఎక్కడైతే తనకి ఇబ్బంది ఉంటుందో అక్కడ క్లవర్గా అర్ధసత్యం చెప్పాడు. ఎక్కడైతే తను ఇన్వాల్వ్మెంట్ లేకపోతే తనకి గౌరవం ఉంటుందో అక్కడ ఓపెన్గా మాట్లాడు. ఇది ఈజ్ వెరీ కామన్. మీరు ఓపెన్గా పలానా విషయం ఒప్పుకుంటే యు హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్. అందుకని ఆ ఏరియాలో ఆయన కొంచెం కంఫర్ట్గా అర్ధసత్యాలు మాట్లాడాడు. మిగతా విషయాలన్నీ కూడా వాస్తవాలు. మాకు ఇన్సైడర్గా ఉన్నప్పుడు మేము కూడా చూసిన అంశాలు, చాలా అంశాలు కూడా ఆయన మా స్టాండ్ని, మేము చెప్పిన వాస్తవాలని ఇంకా ఆయన బలపరిచాడు. ఎందుకంటే ఈజ్ ది ఫస్ట్ పర్సన్ కదా. మేమన్నా కొంచెం దూరం లేకపోతే కొద్దిగా ఒక రకంగా సిద్ధాంతకర్త కదా ఆయన. ఆయన అసలు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లా ఉన్నారు కదా. మరి ఆయనే చెప్పాడంటే మేము చెప్తున్నాం, గత చాలా కాలంగా మేము చెప్తున్నది, చాలా మంది మిత్రులు చెప్తున్నవి, ఇవన్నీ కూడా ఆయన ఈరోజు కన్ఫర్మ్ చేశాడు. ఎక్కడ అర్ధసత్యాలు చెప్పాడంటే ఆయనకి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ తగిలే దగ్గర కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడారు. అర్థం చేసుకోవాలి దాన్ని, దట్ ఆస్పెక్ట్ మనం అర్థం. కానీ విజయసాయిరెడ్డి గారు చెప్పిన వాస్తవాలు కఠినమైన వాస్తవాలు. ఎంత వాస్తవాలంటే విజయసాయిరెడ్డి గారు తన భాషలో చెప్పాడు, నేను దేనికి లొంగేవాడిని, భయపడేవాడిని కాదని చెప్పాడు. ఆయన ఎవరికి భయపడిన అన్నాడు. అంత భయపడని వ్యక్తినే భయపెట్టారు ఆ కోటమి, ఆ కోటరి ఎంత భయంకరమైందో మీరు అర్థం. ఆయన విజయసాయిరెడ్డి చాలా మందిని భయపెట్టగలుగుతాడు, లేకపోతే ఆయనే భయానికి లొంగని మనిషి. ఆయనే భయపెట్టారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మీరు అది ఆలోచించుకోండి. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుందంటే, మీరు అక్కడ ఒక నాయకుడు, అంటే నాయకుడు అనే సెన్స్ ఆయన్ని మూర్ఖత్వం అనాలనా, లేకపోతే అహంభావం అనాలనా, లేకపోతే కరుడుగట్టిన ఇంకేదన్నా ఒక తీవ్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పాలి. నాయకుడు పాంచ్ దుష్మన్, ఆయన చుట్టూ పాంచ్ దుష్మన్ ఉన్నారండి. ఏక్ లీడర్ పాంచ్ దుష్మన్. ఈ పాంచ్ దుష్మన్ అతన్ని మ్యానిపులేట్ చేస్తుంటారండి. ఆ పాంచ్ దుష్మన్ ఏం చెప్తే అది జరుగుతున్నది. ఆ పాంచ్ దుష్మన్ని వ్యతిరేకంగా చేస్తే దే కెన్ మౌల్డ్ ది లీడర్, అంటే ఆ మూర్ఖత్వాన్ని మౌల్డ్ చేసుకోగలరు, లేకపోతే అతని మొండితనాన్ని మౌల్డ్ చేసుకోగలరు, అతని యొక్క రావణాసుర మనస్తత్వాన్ని, దుర్యోధన మనస్తత్వాన్ని మౌల్డ్ చేసుకోగలరు, లేదంటే అతనికైనా ఇబ్బంది కల్పించగలరు. దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ది పాంచ్ దుష్మన్. ఆ పాంచ్ దుష్మన్ దెబ్బకి ఎంత గట్టిదంటే ఆ పాంచ్ దుష్మను, విజయసాయిరెడ్డి దాంట్లో విక్టిమ్. అది మీరు గమనించాలి. విజయసాయిరెడ్డి ఎక్కడ కంఫర్టబుల్గా మాట్లాడాడంటే, నాకు సంబంధం లేదు, ఏది కాకినాడ పోర్టు నాకు సంబంధం లేదు అన్నాడు. నేను చెప్తున్నాను, ఆ కాకినాడ పోస్టు రావు గారు ఈ బిలాంగ్స్ టు మై డిస్ట్రిక్ట్, మా జిల్లాకు వస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కొన్ని సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులతో కొన్ని సంబంధాలు ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఆ విక్రాంత్ రెడ్డి నేతను డైరెక్ట్, అంటే అతను జగన్ గారి బినామీ విక్రాంత్ రెడ్డి గారు. జగన్ గారికి తెలియకుండా జరగదు అది. జగన్ గారి బినామీ విక్రాంత్ రెడ్డి. చాలా ఈ విషయం కాదు, మీరు కొన్ని వాహనాల కొనుగోళ్లు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో, దాదాపు 5,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు వాహనాలు, అన్ని వాహనాలు, అన్ని పిచ్చి వాహనాలు కొన్నారు. బియ్యానికి వాహనాలు, పశువులకు వాహనాలు, కుంభకోణం. ఆ కుంభకోణం మీ టీవీలో ఒకసారి నేను చెప్పాను నేను. ఆ కుంభకోణం అంతా ఈ విక్రాంత్ రెడ్డి. అది దాంట్లో జగన్ గారికి ఉంటుంది. జగన్ గారు డబ్బుల దగ్గర చాలా కఠినం అండి. డబ్బులు, మనీ ట్రాన్సాక్షన్ ఏదన్నా చిన్న పొరపాటు జరిగిందంటే వాడిని హింసిస్తాడా. అందువల్ల డబ్బులు జగన్ గారి దగ్గర ఎవరికి తెలియకుండా జరిగాయి, ఒట్టి మాట. తర్వాత ఈ కాకినాడ పోర్టులో రావు గారి విషయం నాకు కొంత సర్కిల్తో కొంత, మా జిల్లా కాబట్టి కొన్ని పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారికి నాలెడ్జ్ ఉంది దాంట్లో. నేను ఆయన నాలెడ్జ్ లేకుండా అంత ఎపిసోడ్ జరిగిందని నేను అనుకోవట్లేదు. విక్రాంత్ రెడ్డి బెనిఫిషియర్ కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ చెప్తాడు. విజయసాయిరెడ్డికి నాలెడ్జ్ ఉందంటారు. నాలెడ్జే కాదు, దాని మొత్తం ప్రొసీజర్ తెలుసు ఆయనకి, ఎలా జరపాలో జరిపించుంటాడు. ఓకే,
డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంత అమాయకుడేం కాదు ఆ అంటూ కేసులో. వాళ్ళ అల్లుడి యొక్క అన్నగారు వాళ్ళు ఉన్నారంటున్నారు బెనిఫిషియర్స్. బట్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ దట్, ఎందుకంటే బికాస్ ఐ నో ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. మా జిల్లా వాళ్ళు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నాకు తెలుసు. కొంత నాలెడ్జ్ ఉంది నాకంటే నాలెడ్జ్ ఓకే, నాకు క్లోజ్ సర్కిల్స్ లో తెలిసింది. ఆయన మా నేటివ్ ప్లేస్. అది మాట్లాడే ముందు మీరు పాంచ్ దుష్మన్ అన్నారు కదా, అంటే 5 అక్కడ శక్తులు, 5 అతీత శక్తులు ఉన్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎటైనా మంచగలరు అనేది మీరు చెప్పిన మాట. దుష్మన్ అతీత శక్తులు కాదు, చెడ్డ మనుషులు. అదే దుష్మన్, శత్రు మనస్తత్వం అనుకోండి పోనీ. అయితే అసలు మొదటి నుంచి ఉన్నవాడు విజయసాయి రెడ్డే కదా. విజయసాయి రెడ్డి ఆ 5 శక్తుల్లో ఎందుకు లేడు? అదే అక్కడే వచ్చింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమనుకున్నారంటే తను చాలా క్లోజు, తనే నెంబర్ 2 అని బాగా ఆయన కూడా ఆయన పనులు ఆయన చేశాడు. తర్వాత ఈ పాంచ్ దుష్మన్ కోటరీ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆయన డక్అవుట్ అయిపోయాడు. ఆయన విక్టిమ్ అయిపోయాడు. ఇక్కడ విక్టిమ్ ఆయన ఈ సందర్భంగా. ఈ పాంచ్ దుష్మన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ దే కెన్ మౌల్డ్ ది జగన్ ఆర్ మొత్తం సిస్టమ్ని, లేకపోతే ఇంకేదైనా చేయగలుగుతారు వాళ్ళు. ఎంత దూరం అంటే జగన్ ఇక్కడ ఎంత బలహీనుడు అంటే పాంచ్ దుష్మన్ ముందు. వివేకానంద రెడ్డి ఎంత బలహీనుడు. వివేకానంద పెద్ద మనిషి, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, పెద్ద రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. బట్ ఆ దుష్మన్తో పెట్టుకుంటే ఏమయ్యాడు? ఆయన ఫినిష్ అయిపోయాడు. జగన్ కూడా ఈ పాంచ్ దుష్మన్ శక్తి ముందు జగన్ కూడా బలహీనుడే. జగన్ సిస్టమ్ చాలాసార్లు చెప్పాను నేను, ఇది కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. కాంప్లెక్స్ లో ఉంటాడు ఒక అతను, కమాండర్ ఉంటాడు, ఆ కమాండర్ మనకు కనిపిస్తాడు అని చెప్పి ఇదంతా ఈ స్టోరీ ఈ రోజు సాయిరెడ్డి గారు చెప్పింది అదే. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. మన రవిచంద్రారెడ్డి గారు లేటెస్ట్ ఎగ్జిట్ కదా, అక్కడ నుంచి రీసెంట్ ఎగ్జిట్ కదా. రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి. ఆయన కూడా విక్టిమేనండి. అందుకనే చేసి వాళ్ళ డిబేట్ లో పెట్టాను. అయితే రవిచంద్రారెడ్డి గారు నమస్తే. రవిచంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన మాటలులో మళ్ళీ మీకు కూడా అదే క్వశ్చన్, నిజాలన్నీ అబద్ధాలండి? సార్ వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే. మీకు డొక్కా మాణిక వరప్రసాద్ గారికి, అడుసుమని శ్రీనివాసరావు గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దాదాపు 6 సంవత్సరాల 3 నెలల తర్వాత మీతో డిబేట్ చేసే అవకాశం ఈరోజు కుదిరింది. అవును. విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు ఫోన్ తీసుకోవడం జరిగింది. అవును. ఇంత సుదీర్ఘ నిరీక్షణ ఎందుకు ఏర్పడిందో అన్ని మీడియా సంస్థలే, ఏబిఎన్ అయినా, TV5 అయినా, సాక్షి అయినా, మరి ఏ ఛానల్ అయినా, మీడియా ఛానల్స్లో మేము ఎందుకు రాలేకపోయామో అందరికీ తెలుసు. అవును. ఎందుకంటే ఏ ఛానల్ అయినా ఎవరైనా కూర్చుంటే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న పార్టీని డిఫెండ్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వెంకటకృష్ణ గారు. కానీ ఆ కోణం అనేది ప్రజల్లోకి పోకుండా ఎవరికి వాళ్ళు గీతలు గీసుకొని కూర్చున్న చందం ఎక్కడైతే మొదలైందో వైఎస్ఆర్సీపీ ద్వారా మొదలైంది, అది 2 పక్కల కూడా తర్వాత వచ్చింది. దాంతో ఏమైందంటే రాజకీయాలనే వర్గ విభేదాలకు సంబంధించిన జోన్లుగా విడిపోయినాయి. నువ్వు అటు మేమిటు అన్నట్టుగా. తర్వాత ఛానల్స్ని డైరెక్ట్గా నాయకుడి చేతనే టార్గెట్ చేయించిన స్క్రిప్ట్లు రాసిన మహానుభావులు ఎవరో మాణిక వరప్రసాద్ గారికి కూడా తెలుసు. ఆ స్క్రిప్ట్లు ఎవరు రాశారో నాయకుడి చేతికే కత్తిచ్చి నువ్వే పోరాడు ఆ ఛానల్స్ని, ఆ మీడియా మేనేజ్మెంట్ని తిట్టమని ఎవరు రాశారో ఆ స్క్రిప్ట్లో మాకు తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ ఇది సహేతుకం కాదు. ఈరోజు విజయసాయి రెడ్డి గారు జస్ట్ 1-2 మాటలు మాట్లాడితేనే అది అర్థ షాటరింగ్ అయ్యే అంత పెద్ద పెద్ద అంశాలు. అవును. ముఖ్యంగా లిక్కర్కి సంబంధించిన స్కామ్కి సంబంధించి కానీ పేర్లు చెప్పడం కానీ, ఈరోజు కాకినాడ పోర్టుకు సంబంధించి కానీ పేర్లు చెప్పడం కానీ, ఇవి జస్ట్ ఇప్పుడే మొదలయ్యాయి. మరి విజయసాయి రెడ్డి గారు నోరు తెరిస్తే దాదాపు భూకంపమే. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, తన స్వయంగా కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ చేసే ఆలోచన లేదు.
కానీ ఆయన్ని కూడా కోటరీ ఏం స్పేర్ చేయలా. నేను పార్టీ వదిలిన తర్వాత ఒక 10-11 ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. వాటిలో అన్నిట్లో జనం అంతా చూస్తున్నారు. కోటరీలో ఉన్న కాంక్రీట్ కుర్చీని హోల్డ్ చేస్తున్న పెద్ద మనిషి ఎవరు, మరి ముఖ్యంగా ఆ కాంక్రీట్ కుర్చీని జరపడం ఎవరి వల్ల కావట్లా? బహుశా భీముడి వల్ల కూడా కాదేమో. పాత రోజుల నుంచి పురాణాల నుంచి తీసుకొస్తే భీముడు కూడా జరపలేడేమో. మనం అనేకొన్ని ప్రమోషన్లు వస్తాయి. బూత్ స్క్రిప్ట్లు రాసేవాళ్ళు జనరల్ సెక్రటరీలు కూడా అవుతున్నారు ఈ మధ్య. కొత్తగా జీతానికి పనిచేసే వాళ్ళు పార్టీకి జనరల్ సెక్రటరీలు అవ్వడం ఒక విడ్డూరం. వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు. గతంలో న్యూస్ రీడర్. ముఖ్యంగా ఈ విధంగా ఏదైతే పార్టీ నడుస్తుందో, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేసింది ఏమైనా ఉన్ని ఎంతవరకు జనాల కోసం ఏం చేశారో అటు పక్కన పెడితే, ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు మాత్రం మామూలు విషయాలు కాదు. కొన్ని శాంపిల్స్ మాత్రమే. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఒక అపాయింట్మెంట్ దొరికిన రోజున అనేక అంశాల్లో వేటిల్లో దర్యాప్తులు జరగాలని నేను కోరుకుంటున్నానో వాటి లిస్టు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరా? ముఖ్యంగా మా జిల్లా నుంచే మొదలు పెడతాం. అవును సార్, మా జిల్లా నుంచే మొదలు పెడతాం. మా జిల్లాలో జరుగుతున్న క్వాడ్జ్ స్కామ్, దాని పరిణామం ఎంత, దాని ద్వారా వచ్చిన ఆదాయం ఎవరెవరికి ఎంత చేరింది, ఎన్ని వందల కోట్లు, వేల కోట్ల. అలాగే సిలికా స్కామ్, మా నియోజకవర్గం గూడూరు నుంచి ఎన్ని వేల టన్నులు రోజు తీశారు, వాటి పరిణామం ఎంత, దాని ద్వారా వచ్చిన ఆదాయం ఎవరెవరికి ఎంత చేరింది. తిరుపతికి సంబంధించి మాత్రమే గతంలో టీడీఆర్ బాండ్ల గురించి వచ్చాయి. అవును, రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లకు సంబంధించి జరిగిన అక్రమాలన్నీ, వాటి పరిమాణం ఎంత. ముఖ్యంగా ఇక లిక్కర్ స్కామ్ గురించి చూస్తే దానికి కొన్ని చాప్టర్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. ఇకపోతే ముఖ్యంగా ల్యాండ్ స్కామ్స్, వేలాది ఎకరాలు కాదు ఏ జిల్లా అనర్హం. ముఖ్యంగా చుక్కల భూములు కానీ, దళితుల భూములు కానీ మరి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కానీ వాటన్నిటినీ ఎక్కడి నుంచైనా, ఏ మూల నుంచి ఏ మూలలో కూర్చొనైనా, ఏ ఊరిదైనా మనకు కావాల్సిన విధంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవచ్చు. కానీ ఏ జిల్లాలో ఏ జిల్లా రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఎవరికి తెలీదు, అంతా గప్చుప్. ఇలాంటి నేను చెప్తూ పోతే ఒక 50 ఐటమ్స్ చెప్తాను నేను. 50. ముఖ్యంగా విచారణ జరగాల్సిన పరిధి పెద్దది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెప్పాలనుకుంటున్నా. ఓకే. అంతేకాదు, వీటిల్ని గోప్యంగా ఉంచడంతో పాటు నాకు తెలిసిన సమగ్రమైన సమాచారాన్ని మీడియాకి ఇవ్వదలుచుకోవాలా. ఎందుకంటే ఎవరైనా జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలో నేను కలిసి ఇవ్వాలనుకుంటున్నా. అపాయింట్మెంట్ కోసం ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజున ఏదైతే ఆవిర్భావ దినోత్సవం రోజున విజయసాయిరెడ్డి గారు ఏదైతే చెప్పారో, వాటి లోతుగా దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాయి. ఈ ఎంక్వైరీ చేసే క్రమంలో నిజానిజాలు బయటకు రావాలి. తప్పు ఎవరు చేసినా శిక్షకు అర్హులు ఖచ్చితంగా. ఇకపోతే కోటరీ గురించి విజయసాయిరెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, రవి గారు శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు, మామూలుగా పెద్దలు సామెత చెప్తూ ఉంటారు, ఇద్దరు మంచి వాళ్ళు విడిపోతే వాడు బతుకాడు బతుకుతారు, ఇద్దరు ముదురులు విడిపోతే, ఇద్దరు చెడ్డవాళ్ళు విడిపోతే ఒకడెనకాల ఒకడు తవ్వుకుంటూ ఉంటారు. కరెక్టే కదా అది? అవునండి. ఇలా జరిగిన ఈ పరిణామం నిజానికి ఆయన రిజైన్ చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడలేదు. అవును, రిజైన్ చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడలేదు. ఏదో నేను ఇంకా వద్దనుకున్నాను, రాజకీయాలు వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా చెప్పారు. కానీ ఇవాళ మొత్తం అసలు డైరెక్ట్గా కొంత, ఇండైరెక్ట్గా కొంత వేసిపడేశాడు జగన్మోహన్ రెడ్డి. అవునవును కదా. సో ఈ పరిణామం అనేది ఎడుదారి తీస్తుందనే తర్వాత ఎందుకు వచ్చింది అనేది బేసిక్. ఇక్కడ అందరికీ నమస్కారం అండి. మాణిక్యవర ప్రసాద్ గారు, రవిచంద్రారెడ్డి గారు, వెంకటకృష్ణ గారు, మీకు ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్.
ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అన్నీ ఆపేస్తున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, ఈ తుచ్చ రాజకీయాలు నాకు వద్దన్నట్టుగా బయటకు వచ్చి కొద్ది రోజుల క్రితం చెప్పాడు ఆయన. నా అభ్యంతరం ఏంటంటే ఒక పౌరుడిగా చేసి అన్ని చేసి ఆట మానేస్తున్నానంటే కుదరదండి. ఆట కంటిన్యూ చేయాలి అతను. ఆ ఆట కంటిన్యూ చేయడం ఏంటంటే ఇవాళ మొన్న మాట్లాడినప్పుడు కానీ ఇవాళ మాట్లాడినప్పుడు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడతలేదండి. ఆయన ఆ చుట్టూ ఉన్న కోటరీ లేకపోతే ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జరుగుతుంది. ఇన్నాళ్ళు నేను సహచరుణ్ణి, నిందితుణ్ణి, ఇంకో రకంగా చెప్పాలంటే మేము అన్నట్టుగా అన్ని కలిసే చేసి అతనితో పాటు తోడుదామని ఈ విషయాన్ని అతను చెప్పాలి, కన్వీనియంట్గా దాన్ని చెప్పట్లా. అయితే ఇక్కడ నాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మోడీ సాపురాన్ని తెలిసిన తర్వాత ఇంత ధైర్యంగా వచ్చి బయట మాట్లాడుతున్నానంటే ఏం గుండెరా అని అనుకోవాల్సిన విషయమే. ఆయన కానీ ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారిని ఎవరైనా ఇప్పుడు ఇవాళ రవిచంద్రారెడ్డి గారి మీ మీడియా మీ ద్వారా మాట్లాడిన మాటల తర్వాత వీళ్ళిద్దరికీ భద్రత పెంచాలండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డి గారికి కానీ ఈ రవిచంద్రారెడ్డి గారికి కానీ ఖచ్చితంగా భద్రత పెంచి తీరాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ సాపురండి ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి నేను కొంత అబ్జర్వేషన్ ఉంది మాకు. ఎందుకంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి, మాకు ఎందుకు తెలుసు. ఆయన ఎవరికైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే రిజర్వేషన్ తీయించుకుని వెళ్ళాలి. ఆయన ఎవరన్నా పైకి పంపించాలంటే రిజర్వేషన్ అవసరం లేకుండా పంపిస్తారండి. రిజర్వేషన్ అంటే ఇందులో ముందుగా టికెట్ బుక్ చేసుకుంటేనే కాదండి. రిజర్వేషన్ అంటే అయినవాడా కానివాడా, అమ్మ తమ్ముడా లేకపోతే నాన్న తమ్ముడా అని కూడా చూడకుండా రిజర్వేషన్ అంటే అదే ఆ మినహాయింపు లేకుండా పంపిస్తాడనమాట. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక విజయసాయి రెడ్డి గారు ఆ డిప్లొమాటిక్ ఆన్సర్స్, డిప్లొమాటిక్ ప్రసంగాలు మానేయాలి. అయిపోయింది ఏదో అయిపోయింది, తెగిపోయింది, నీకు వద్దు అనుకున్నాం. మనసు విరిగిపోయింది అన్న. ఎవరి మీద విరిగిపోయింది? క్వార్టర్ మీద విరిగిపోయిందా? జగన్మోహన్ రెడ్డి మీద విరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ మీద విరిగిపోతే పార్టీని ఎందుకు వదిలేయాలి? జగన్మోహన్ రెడ్డి మీద విరిగిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు. 4 ఏళ్ళ నుంచి నేను చాలా ఆత్మగౌరవం నాకు దెబ్బతిన్నదే. నేను ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత 4 ఏళ్ళు భయపడే రకం కాదు నేను. భయపడి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వు ఎందుకు ఉండాలి అక్కడ? అప్పుడే మౌనంగా ఉండొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే పూర్వం సినిమాల్లో చూపించేవారండి, మన విఠలాచారి గారి సినిమాల్లో, పాత సినిమాల్లో రాజకుమారుడు చాలా మంచివాడు, ఆ చుట్టూరు ఉన్న మంత్రులు ఆ దుష్ట జన సాంగత్యం వల్ల ఆ పిల్లవాడికి చెడు అలవాట్లు చేసేసి అతన్ని పాడు చేసి వీళ్ళు రాజ్యాన్ని ఏలేరు. తర్వాత అతను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా జాగ్రత్త పడుతున్నాడు అంటే వీళ్ళు ఒక ఆప్షన్ క్వశ్చన్ ఎత్తున్నారా? రేపొద్దు నేను నా చుట్టూరు ఉన్న వాళ్ళ వల్ల నేను పాడైపోయాను, నేను మళ్ళీ రాజన్న బిడ్డని మళ్ళీ స్వచ్ఛంగా వచ్చాను బయటికి, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి, నాకు వీళ్ళు ఎవరు ఉండరు నా పక్కన, అందరూ కూడా కాశీనాయన లాంటి వాళ్ళు ఉంటారని చెప్తాడు వచ్చి రేపొద్దున్న. కానీ అలా కుదరదు కదా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నువ్వు పెట్టుకునేవాళ్ళే కదా. అవునండి, ఇది వీళ్ళు ఇలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో అన్న. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మాట్లాడేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే అలాగే ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో కూడా ఆలోచించుకోవాలి. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇతను దోషి అని చెప్పదలుచుకుంటే వీళ్ళు ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రజలకు జరిగిన ద్రోహాన్ని, రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం గురించి అతను మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడటం? ఈ రాష్ట్ర పౌరుడు, ఈ దేశ పౌరుడు కదా, ఈ రాష్ట్ర పౌరుడుగా తెలివాడు కదా అతను. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం, అరాచకం, అవినీతి, దోపిడీ, డే లైట్ రాబరీ, స్కాములు, కేసుల గురించి ఎలా అయితే మాట్లాడుతున్నాడో రాష్ట్రానికి జరిగిన అన్యాయం నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, లేకపోతే టీడీపీ వాళ్ళు మాట్లాడినా, ఇంకో పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా ఉండేదానికంటే కూడా విలువ ఇవాళ ఇతను జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఇతను చెప్తే, ఆ దోపిడీ ఇతను చెప్తే, ఆ దుర్మార్గాన్ని ఇతను చెప్తే ప్రజలకి ఇంకొంచెం ఇతను మేలు చేసినట్టు అతడు కదా. ఇన్నాళ్ళు చేసిందో చేసి జుబుక్సాకరమైన భాషతో నువ్వు ట్వీట్లు పెట్టావు. ఓకే, నాది కాదా అకౌంట్ ఎవడో మెయింటైన్ చేస్తున్నట్టు, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎవడో బూతులు రాసి కూడా ఉన్నాడు అంటున్నారు, వాడు మెయింటైన్ చేశాడు, సరే ఒప్పుకుందాం. కానీ నిన్న కాక మొన్న ఒక 2-3 ఏళ్ల క్రితమే చంద్రబాబు నీకు వయసు అయిపోయింది,
మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు నువ్వు ఉంటే కనుక నీ సంగతి చూస్తామన్నాడు. ఆ ట్వీట్ వచ్చిన రోజు నువ్వు మాట్లాడాలి, ఎందుకంటే అది నీది కాదు, నువ్వు రాయలేదు అన్నప్పుడు. ఇది చిన్న చిన్న విషయాలు కాదండి. ఈ దోపిడీలో ఇతనికి ఇవాళ నిన్న కాదు వైజాగ్ అప్పచెప్పింది. ఉత్తరాంధ్ర అనే తనకి 2014 తర్వాత అప్పచెప్పాడు అతను. అవును, 2019 ఎన్నికల ముందు వచ్చేటప్పటికే అతను సీతమ్మదారులో ఒక మంచి అప్లాండ్లో ఒక ప్లాట్లో ఉండి కూడా అయినా ఇండిపెండెంట్ హౌస్లో అక్కడ ఉండి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. అప్పుడే భూములు గీములు వ్యవహారం అంతా చేసాడు ఆయన. తర్వాత అధికారంలో రాగానే మొత్తం అన్నింటినీ క్లీన్ చేసి మొత్తం లాగేసుకుంటాడు. ఒక దుర్మార్గం చెప్తాను వినండి. వీళ్ళు చేసిన అరాచకం ఏంటంటే, అక్కడ ఒక 4 ఎకరాల స్థలం ఉంది. ఒక యుఎస్లో ఉంటారు పిల్లలు, వృద్ధులేని తల్లిదండ్రులు ఇక్కడ వైజాగ్లో ఉంటారు. దాన్ని ఆనుకుని ఇంకో 4 ఫ్లాట్లు ఉన్నాయి, 600 గజాలు 400 గజాలు. అక్కడికి ఒక బృందం వచ్చింది. ఇది జాగ్రత్తగా వినండి, ఇది మీరు ఏదో రోజు దీన్ని మీరు బయట పెట్టి మీరే సాధించి పెట్టాలి వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి ఇక్కడ ఫిల్లింగ్ చేయాలండి 4 ఎకరాలు ఉన్నాయి, మీరు కొద్దిగా దారి ఏముందని అడిగారు ఈ 4-5 ఫ్లాట్లు ఉన్నాయి. అడిగితే సరే మనకి మీకు కూడా ఫిల్ చేసి పెడతాం అన్నారు. సరే మనకేదో ఉత్తరం అవుతుంది కదంటే ఇప్పుడు మంది కాకపోతే అనుకుంటారు కదా కొంచెం, సరే అన్నారు. ఆ 4 ఎకరాలు ఫిల్ చేశారు, ఈ 5-6 సైట్లు కూడా ఫిల్ చేశారు. ఫిల్ చేసిన తర్వాత చుట్టూరు కంచేసి ఎవరో మీరు అన్నారు ఈ 4 ఎకరాలు 4 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒకడు ఇదేంటి అన్యాయం అన్నవాడిని లారీ గుద్దేసి చంపేసిందండి. అదే లారీకి ఈడేళ్ళు గుద్దేసి చచ్చిపోయాడు వాళ్ళ భాషలో. ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చేసింది, ఈ తట్టుకోలేక బీపీ వచ్చేసి ఇలా ఆస్తి పోతుందని ఆ టెన్షన్లో చనిపోయాడు. ఇంకో ఫ్యామిలీని మీరు ఇంట్లో గంజా పెట్టి ఆ గంజా కేసులో పెట్టారు. ఇంకో ఫ్యామిలీకి ఏం చేశారంటే, అతను నాకు ఎన్ని వద్దండి నన్ను వదిలేయండి అంటే కొట్టి వదిలేరు. అంటే ఉత్తినే వదలలేదు, కొట్టేసి నువ్వు మళ్ళీ మాట్లాడకూడదని చెప్పేసి కొట్టి వదిలేరు. ఇప్పుడు 4 ఎకరాల్లో ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆ యుఎస్లో ఉన్న వాళ్ళని పిల్లల్ని 20 పోయిందిరా మనదే ఇంత ఆస్తి పోయిందంటే మీరు చక్కగా బతకండి, మనకేం లోట్లేదు కదా, పోనివ్వండి అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని అడిగారు, కొంచెం వెళ్ళి మనం అడుగుతూ న్యాయం చేయమన్నాడు. మీకు ఎందుకు పోతే ఎవరైనా సావని ఉండను అంటే అంత విరక్తి చెందారు ఈ వ్యవహారాలు చూసింది. అంటే ఇలాంటి చాలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది చెప్పాలి. ప్రజలకు మేలు చేయాలంటే నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టర్ అని వాళ్ళు నరరూప రాక్షసులు దండు పళ్ళు బ్యాచ్ అని చెప్పినప్పుడు అది దండు నువ్వు చెప్పేది ఇవాళ కొత్తగానే అందరికీ తెలుసు. వాళ్ళందరూ దండు పళ్ళు బ్యాచ్ అని తెలడా రోడ్డు మీద రమ్మని చూద్దరు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కనుక వీళ్ళని సరైన చర్యలు తీసుకుని బిహార్ బార్స్ పెట్టకుండా వాళ్ళ అవినీతి సొమ్ముని అక్రమార్జన్ని వెనక్కి రికవరీ చేయకపోతే ప్రజలే చేస్తారు ఈ పని. ఒకసారి కదిలి చూడండి ప్రజల్ని. రైట్. వరప్రసాద్ గారు, మీరు ఇందాక ఇదే కోటరీ గురించి మాట్లాడుతున్నారు, నేను ఆపాను, అదొకటి. తర్వాత ఇవాళ ఈయన బయట పెట్టిన 2 కేసులు ఓకే, మీరు ఆల్రెడీ చెప్పేశారు. కాకినాడ పోర్టుకు సంబంధించి లిక్కర్ స్కామ్లో కూడా పేరు బయట పెట్టాడు ఆయన, విజయసాయి రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి. నేను దానికి సంబంధించి పూర్తి సమాచారం, నాకు వచ్చిన సమాచారం నేను బయట పెట్టాను. సో ఇవన్నీ ఎటుదారి తీసే అవకాశం ఉంది. ఆ కోటరీ సంగతి ఏంటి? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అండి, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను, ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అండి. వెరీ స్మాల్ ఇష్యూలో, స్మాల్ పాయింట్లో జరిగిన అతిపెద్ద కుంభకోణం అది. ఎట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండి. అవును, చాలా మంది నా నియోజకవర్గంలో మా ఏరియా ఊళ్ళలో తిరుగుతూ ఉంటే చాలా మంది కిడ్నీ బాధితులు, లివర్ బాధితులు కనిపించారండి. ఒక ఇంటికి వెళ్ళి పలకరిస్తా ఉంటే మా ఇంటికి రండి అని చెప్పారు, మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని. ఏంటంటే అందరూ కూడా ఈ చీప్ లిక్కర్ బాధితులే. ఈ చీప్ లిక్కర్ తయారీ నుంచి, దాని బాటిలింగ్ నుంచి, దాని సీల్ నుంచి, దాని అమ్మకం నుంచి, దాని క్యాష్ నుంచి, దా క్యాష్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ఈ స్కామ్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే క్యాచ్ చేయలేదండి, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కామ్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఢిల్లీలో కూడా అధికారులు ఉన్నారండి. అత్యున్నత స్థాయి అధికారులు ఉన్నారు. అందువల్ల దీన్ని పైన క్యాబినెట్ లెవెల్, పైన క్యాబినెట్ మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఏమన్నా
డెసిషన్ తీసుకుంటే తప్పితే ఈ లిక్కర్ స్కామ్ లో వాళ్ళు పట్టుకోవడం ఈజీ కాదు. ఇది పెద్ద చైన్ పెద్ద బ్యాచ్ అండి, ఇది మాఫియా బ్యాచ్. ఇది ఈ మాఫియా బ్యాచ్ ని పట్టుకోవాలని వాళ్ళు ఢిల్లీలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చాలా మంది మీ పత్రికలు కానీ లేకపోతే మీ టీవీ డిబేట్స్ లో కానీ చాలా మంది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు రికవర్ చేయలేదు అంటారు. ఇది మనీ ఫ్లో అయిందండి. ఇది ఈ మనీని పట్టుకోవాలంటే సెంట్రల్ ఏజెన్సీ రావాలి. స్టేట్ గవర్నమెంట్ కి ఆ పవర్స్ లేవు. మనీ స్కామ్ పట్టుకునే పవర్స్ లేవు. ఈడీ లాంటి సంస్థలు రావాలి. కోట్లు 2 లక్షల కోట్లు మూవ్ అవుతుంటే దీన్ని పట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు క్రైమ్ జరిగితే పట్టుకోగలుగుతారు. అది ఓకే, నేనేమంటానంటే మీరు అన్నది కరెక్టే. దాన్ని అంతా రికవరీ అనుకున్నాం. సంస్థలు వస్తే తప్ప ఢిల్లీలో కూడా దీనికి పాత్రదారులు ఉన్నారు వస్తే తప్ప ఇది నడవదని మనం ఇంత ముందు కూడా అనుకున్నాం. నేనేమంటున్నానంటే ఇవాళ విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం పాత్రధారి దీని మొత్తానికి అనేది ఆయన చెప్పిన మాట. సూత్రధారి ఎవరు? సూత్రధారి మరి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పినట్టే అనుకోవచ్చా? ఆయన జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. మీ ద్వారా వ్యూవర్స్ కి చెప్తున్నాను నేను. వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. హలో, చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి. డబ్బు విషయంలో ఒకటే మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. మనీ విషయంలో జగన్ ఈజ్ వెరీ పర్టికులర్ అండి. ఏ విషయంలో అయినా కొద్దిగా వేమర్పాటుగా లేకపోతే అజాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబ్బు విషయంలో, రూపాయి విషయంలో రాక్షసుడు అతను. డబ్బు అతను తెలియకుండా గవర్నమెంట్ లో ₹1 ఒకటి తిన్నాడంటే వాడిని చెవడాలు వచ్చేస్తాడండి, ప్రాణం తీస్తాడు వాడిది. అందువల్ల ఇంత పెద్ద మనీ ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒకటే చేశాడంటే కుదరదు. రాజశేఖర రెడ్డి వెనుకుంది బాసే, పెద్ద ఆయన తర్వాత ఆ సిస్టమ్ ఉంది, పెద్ద సిస్టమ్ ఉంది. దాంట్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది అధికారులు ఉన్నారు ఆ సిస్టమ్ లో. ఈ సారా కుంభకోణంలో ఇదంతా పట్టుకోవాలంటే ఢిల్లీ రాకుండా సాధ్యం కాదండి. చాలా ఊరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ఏం చేస్తుంది, అది అంత ఈజీ కాదండి. అది పెద్ద ఎత్తున జరిగిందండి. ఇది పెద్ద కుంభకోణం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫిక్స్ చేయగలుగుతుంది కేవలం? అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా సివిల్ సొసైటీ లేకపోతే పెద్దలంతా దిగి కేంద్రాన్ని కూడా డిమాండ్ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము. వేల కోట్లండి, అంత 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 సంపద ప్రజలకు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రోడ్లు వేసేవాళ్ళండి, ఎన్ని ఉపయోగాలు జరిగాయండి, ఎంతమంది ఆరోగ్యం. నేను అంటున్నాను, వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఈ సారా కుంభకోణం దొంగల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ఆ కిడ్నీ బాధితులకి, లివర్ బాధితులకి కాంపెన్సేషన్ ఇవ్వాలండి. వాళ్ళకి స్పెషల్ హాస్పిటల్ కట్టించాలండి. జిల్లాకు ఒకటి. గుంటూరు జిల్లాలో ఉన్నారండి ఒక 500-600 మంది లిక్కర్ బాధితులు, పేదలండి. వాళ్ళంతా వాళ్ళ రక్తం పీల్చేశారండి. వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఆడపిల్లలు పాపం వాళ్ళ భార్యలు సేవ చేస్తున్నారండి వాళ్ళకి. అవును. సో నీచమైపోయినండి ఇది. ఇవాళ విజయసాయి రెడ్డి చెప్పిన కొన్ని అంశాలు మనం తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి నాయకుడి లక్షణాలు కూడా కోల్పోయాడు, నాయకత్వ లక్షణాలు కూడా కోల్పోయాడు. ఎంతసేపు ఒక పరిమితమైన ఆలోచనల్లో ఉన్నాడు. ఆయన చుట్టూ వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు. ఏ స్థాయికి వెళ్ళాడంటే ఎవరైనా కల్పించాలంటే చేతులు తడపాలి వాళ్ళకి, ఆర్థికంగానో ఇంకో రకంగానో వాళ్ళకి ఏదైనా లాభం చేకూరిస్తేనే జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తారు అనే స్థాయికి మాట్లాడారు అని అంటే, దీన్ని విజయసాయి రెడ్డి మాట్లాడడం. ఇప్పుడు ఇంకెవరన్నా మాట్లాడారు మేము కలవలేకపోయామంటే అది వేరే విషయం. విజయసాయి రెడ్డి ఈ మాటలు మాట్లాడాడంటే దీన్ని పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకోవాలి వరప్రసాద్ గారు? పార్టీ శ్రేణులు కూడా తెలుసండి. అంటే నేను అందరినీ ఆ కేటగిరీ కట్టను. చాలా మంది డబ్బులు పే చేసి ఫోటోలు దిగిన పరిస్థితి, ఆయన కలిసిన పరిస్థితి, ఏదో సమాజంలో గౌరవం కోసం, సమాజంలో ముఖ్యమంత్రి పెద్ద నాయకుడే ఉంటాయి ఆయన, సంవత్సరం అయినా 2 ఏళ్ళైనా కలవడు. ఆ కలవటానికి ఏదో కలిశానని చెప్పుకోవడం గౌరవం కోసం దానికి 5-10 లక్షలు ఖర్చు పెట్టిన సంఘటనలు నాకు తెలిసిన కేసులే 4-5 ఉన్నాయండి. ఏంటి కలవడానికి 5-10 లక్షల? జస్ట్ పోయి రావడం, ఫోటో దిగి రావటం. పాపం బయటకు వచ్చి ఏదో చెప్పుకుంటారు. ఏమంటారా?
కలవడానికి ఫోటో దిగడానికి 5-10 లక్షల హలో ఏదైనా పెట్టారు నేను చెప్తాను కొంతమంది పేర్లు మీకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి చెప్తారు మీకు వాళ్ళ చెప్పండి. బాధ. ఎందుకు? సమాజంలో గౌరవం కోసం. పార్టీలో ఉన్నారు సీనియర్ నాయకుడు, 2 ఏళ్ళైనా ఇంటర్వ్యూ లేదు, పలుకు లేదు, ఊకులేదు. వెళ్ళి కాస్త జనం చెప్పుకోవడం, కలిసారు, అన్ని విషయాలు మాట్లాడాలి, మనకు భవిష్యత్తు ఉందని చెప్పుకోవాలి కదా. మా 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 ఏరియాలోనే ఉన్నారు 4-5 మంది. అందువల్ల సాయి తెలిసిందంటే వెరీ స్మాల్. విన్నది నేను అయితే వినికిడి ద్వారా విన్నది, లేకపోతే ఆ బాధితులు చెప్పినది నాకు. రైట్, ఏమంటారు? చెప్పండి బాధితులు చెప్పారని చెప్తున్నారు, చెప్పండి. అందువల్ల అది ఆ పాయింట్ కరెక్టే. అది ఆయన స్థాయిలో ఇంకా చాలా తెలిసి ఉంటాయి. అందువల్ల నేను సాయి రెడ్డి అంటే నెంబర్ 2, లేకపోతే ఆయనతో పాటు 16 నెలలు జైల్లో ఉండి మొత్తం చాలా అవస్థలు, చాలా ఆయనతో ఒకటిగా ఉన్నారు. మరి ఆయన్నే పంపించగలిగే శక్తి వాళ్ళకు ఉందంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ అంటున్నాను నేను. వెరీ క్రిమినల్ అవుతుంది ఆ గ్యాంగ్ లో. ఆయన బయటపడ్డాడు, చెప్తున్నాడు, ఇంకా ఆయన మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాడు. ఐ థింక్ ఆయన కనుక జాగ్రత్తగా ఏజెన్సీస్ మాట్లాడగలిగితే ఇంకా మోర్ ఫ్యాక్ట్స్ వస్తాయి. లిక్కర్ సంబంధించే కాదు, అనేక కుంభకోణాలకు సంబంధించి ఫ్యాక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మీరు ఎలక్షన్ల కంటే ముందే పార్టీ మారిపోయారు, సరే అది సెకండరీ. రవిచంద్రారెడ్డి గారు రీసెంట్ గానే బయటకు వచ్చారు, ఎలక్షన్ అయిపోయినాక, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాకనే ఆయన బయటకు వచ్చారు, సబ్జెక్ట్ కరెక్షన్, అంతే కదా, ఈ మధ్యనే కదా. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అలాగే ఉన్నాడా? పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకోవాలి, పార్టీ శ్రేణులకు ఏం చెప్తారు అనే పాయింట్తో పాటుగా విజయసాయి రెడ్డి గారు కానీ ఇప్పుడు నేను కొన్ని స్కాములు బయట పెడతాను, ముఖ్యమంత్రికే చెప్తాను మీరు అన్నారు కాబట్టి, ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఏం చేయబోతున్నారు? రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఏదో ఆందోళన వ్యక్తం చేశారు ఇందాక, ఎందుకంటే ఇవాళ ఈ రకంగా బ్లాస్ట్ చేసిన విజయసాయి రెడ్డికి రవిచంద్రారెడ్డి గారికి ఇద్దరికి భద్రత పెంచాలి, ఎందుకంటే వాళ్ళ మోడల్స్ ఆపరండి ఎలా ఉంటాయో ఆపరేషన్స్ తెలుసు కదా అని అన్నారు. బీజేపీలో చేరిన మిమ్మల్ని టచ్ చేసేది దమ్ము ధైర్యం ఉంటుందని నేనైతే అనుకోను. ఒకటి సాయిరెడ్డి గారు కూడా మరి ఏమో. శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. అనిపిస్తుంది భద్రత అవసరం. శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. సార్, ఏ భద్రత ఉంటే జిమ్ కు పోయిన వాళ్ళు జిమ్ లో కూలిపోయారు, అది పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే గౌతమ్ రెడ్డి గారు కావచ్చు. సో ఇవన్నీ దైవ లిఖితం సార్, వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దేవుణ్ణి నమ్ముతాం, ఖచ్చితంగా కూడా దేవుణ్ణి నమ్మే ముందుకు పోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా బాధ్యతగా, చాలా కమిటెడ్గా, చాలా నిర్మాణాత్మకంగా ఎవరి పేర్లు చెప్పకుండా ఒక 50 ఐటమ్స్ గురించి ముఖ్యమంత్రి గారికి చెప్పాలని అనుకుంటున్నానని మీడియా ముఖంగా చెప్పా. అవును, ఎక్కడ ఎవరి పేర్లు తీలా, ఎక్కడ ఆరోపణల గురించి సైడ్ హెడ్డింగ్స్ ఒక 5-6 మాత్రమే చెప్పా. 50 చెప్పాలంటే లిస్ట్ అవుతుంది. అన్నిటినీ అలర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా ఈ 50 అంశాల్లో దర్యాప్తు జరిగేటప్పుడు ఒక కాల పరిమితితో దర్యాప్తు జరగాలి. ముఖ్యంగా ఇదంతా ప్రజల సొమ్ము కదా, ప్రజలకి ఎందుకు చేరకూడదు? ఈ దర్యాప్తు కాల పరిధితో పాటు ఎక్కడా సర్దుబాటు, పట్టు విడుపు ధోరణి దర్యాప్తు అంటూ జరిగితే ఉండకూడదని కోరుకుంటున్నా. కరెక్ట్. అంతేకాకుండా ఏదైనా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పిన తర్వాత నిర్మాణాత్మకంగా ఆయనకు మాత్రమే చెప్తానన్నానంటే, తద్వారా సబ్సిక్వెంట్గా మా అధినాయకురాలైన పురంధేశ్వరి గారి ద్వారా అమిత్ షా గారిని కూడా కలిసి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 స్టెప్స్. నేను ముఖ్యంగా పేర్లు చెప్పదలుచుకోవాలి. సాయిరెడ్డి గారు 1-2 పేర్లు చెప్పారు. పేర్లు చెప్తే ట్రోల్ అవుతాయి, సెన్సేషన్ అవుతాయి. ఈ మధ్య మనం చూసాం సార్ వెంకటకృష్ణ గారు. అవును, కొన్ని అంశాలు కొందరు వ్యక్తులకు ఆపాదిస్తూ మీడియాలో ఒక 3 రోజులు, వారం రోజులు టెలికాస్ట్ అయ్యాక సడన్ గా ఆ ఛానల్స్ లో మళ్ళా ఫాలో అప్ లేదు. మరి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ కేసుల గురించి ఫాలో అప్ జరుగుతుంది? నేననేది లోపాయికారిగా ఏం జరుగుతుంది? అందుకని స్టెప్ 1 ముఖ్యమంత్రి గారికి మాత్రమే నివేదిక సమర్పించి ఆయనకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా. తర్వాత సేమ్ థింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి
మా పార్టీ అధినాయకురాలైన పురంధేశ్వరి గారి ద్వారా వెళ్ళి చెప్పాలనుకుంటున్నా. ఈ రెండే స్టెప్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంశాల మీద ఒకసారి దృష్టి సారించాలని మాత్రమే కోరుతారు. ఇది నా నిర్మాణాత్మకమైన వైఖరి. రైట్. సార్, టాప్ 10 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గేమ్ చేంజింగ్ ఇష్యూస్ ఫర్ జనరేషన్స్ టు కమ్. ఖచ్చితంగా కూడా ఎప్పుడు ఎవరు కని విని విరగని ఊహించనంత అలివిగానివి, ఖచ్చితంగా కూడా అసలు ఊహకు కూడా అందనివి. కాబట్టి లోతు ఎక్కువ ఉంది కాబట్టి నేను బహిర్గతం చేయట్లా. కాబట్టి ఖచ్చితంగా కూడా బాధ్యతని మాట్లాడా, కమిటెడ్గా మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. Right. ఇకపోతే కోటరీ యొక్క బాధల గురించి చెప్పేటప్పుడు ఇందాక కట్ అయింది. కోటరీ ఎప్పుడు ఏర్పడింది సార్? వెంకటకృష్ణ గారు, 2019లో కోటరీ లేదండి, అందరూ సైనికులే. విజయసాయి రెడ్డి గారు సర్వసైన్యాధ్యక్షుడు 2019 ఎలక్షన్కి. అవును. అప్పుడు కోటరీ ఎక్కడ సార్? కోటరీ లేదు. అధికారం వచ్చింది, వచ్చిన తర్వాత కోటరీ ఒక్కొక్క అడుగ్గా ఒక్కొక్కరు దగ్గరకు జరిగారు, ఒక వలయం ఏర్పరిచారు. ఆ వలయం వల్ల అపాయింట్మెంట్ లేకుండా పోయాయి. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ, అది రఘురామకృష్ణరాజు గారు చెప్పినా, ఈరోజు విజయసాయి రెడ్డి గారు చెప్పినా, మంత్రులు బయట వచ్చి బాధపడ్డా, ఈ వలయం ఏదైతే ఉందో వలయాన్ని ఛేదించడం అనేది షాక్ కొట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ వలయం దాటుకొని లోపలికి పోవడం చాలా కష్టం. ఆయన్ని లోపల పరిమితం చేసి వీళ్ళు పెత్తనం చేసి ఇప్పుడు ముప్పుడుగా సంపాదించారనేది వాస్తవం. ఈ కోటరీ ఏర్పడిన దాని తర్వాత స్టెప్ వైజ్గా విజయసాయి రెడ్డి గారు కూడా అనేక అవమానాలు పొందుతూ లాస్ట్కి 7 నియోజకవర్గాలకు కన్ఫైన్ అయిపోయి ఒక సర్వసైన్యాధ్యక్షుడిగా 2019లో ఉన్న వ్యక్తి 2024కి 7 నియోజకవర్గాలకు పరిమితం అయిపోయే పరిస్థితి. తద్వారా జరిగిన అవమానాలన్నింటినీ ఇక మార్పు రాకపోగా ఇంకా నాకు కష్టంగా ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోయిన విషయం నాకు తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత కలిసినప్పుడు నాకు తెలిసిన అంశం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రవిచంద్ర రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారి పాయింట్ ఏంటంటే ఆయన వాళ్ళు మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు కోల్పోయాడని, అంటే ఆ పదం వాడకపోయినా చెప్పుడు మాటలు వినేవాడు నాయకుడు కాదు, నాయకుడికి కొన్ని నిర్ణయాత్మకమైన ఇది ఉండాలి, ఆలోచనలు ఉండాలి, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు. అంటే ఆయన నాయకత్వ లక్షణాలు కోల్పోతున్నాడని. సో ఇది పార్టీ, మీరు బయటకు వచ్చారు, అక్కడ ఉన్నవాళ్ళు కానీ పార్టీ శ్రేణులు కానీ ఎలా రివ్యూ చేసుకోవాలి ఈ పరిస్థితిని? మీరేం సలహా ఇస్తారు? డైరెక్ట్గా ఒక్క మాటలో చెప్తా సార్. మేమంతా చేరింది వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో. ఓకే. నేను పార్టీ నుంచి వచ్చింది బయటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు, అది కాంక్రీట్ కుర్చీ పార్టీ. ఆ పార్టీ యొక్క పెత్తనం మొత్తం అతని హస్తగతం, అతను చెప్పిందే నడుస్తుంది, పార్టీ మొత్తం అతని చేతుల్లోనే ఉంది. మీరేమో కాంక్రీట్ కుర్చీ అంటారు, మాకు ఈ సస్పెన్స్ ఏంటి పేరు చెప్పకుండా? సార్, 5 దుష్మన్ కాకపోవచ్చు, లేకపోతే డర్టీ ½ డజన్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ దానికి హెడ్ కాంక్రీట్ కుర్చీయే. ఆ కాంక్రీట్ కుర్చీ వారంలో 7 రోజులు లేదా 5 రోజులు 6 రోజులు ఆఫీస్లోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు అలా వచ్చిపోతారు. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండేది ఎవరు? ప్రతి నిర్ణయం, ప్రతి స్క్రిప్టు, ప్రతి ఆలోచన, ఆఖరికి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఇచ్చిన పిలుపు కూడా ఎవరు చేశారు? ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, ఎల్లుండి జనసేన ఆవిర్భావ దినోత్సవం. వాళ్ళు పండగ చేస్తుంటే మనకెందుకు డబ్బులు దండగా అన్నట్టు జరిగింది ఈరోజు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యత. పార్టీ శ్రేణులు చల్లా చెదురైపోయినా పర్లేదు, పార్టీ ఎత్తిపోయినా పర్లేదు, 4 సంవత్సరాలు ఇలా గడిచిపోతే చాలరా భగవంతుడా, మనల్ని కలిస్తే ఎవరైనా డబ్బులు అడుగుతారేమో. కాబట్టి 4 సంవత్సరాలు గడిచిపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో ఇంకొక ప్రయత్నం చేద్దాం. ఇంకొక ప్రయత్నం చేసినప్పుడు అధికారం వస్తే ఓకే, అధికారం రాకపోతే డబల్ ఓకే. ఇక్కడ ఇన్ని రంధ్రాలు, ఇన్ని లీకేజ్లు ఇవన్నీ కనపడుతుంటే కూడా ఆయన ఇవాళ పొద్దున కూడా అంటున్నాడు, ఆయన ఆ కళ్ళు మూసి తెరిచిలో ఏడాది అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఎన్ని రోజులు అయిపోతాయి, మళ్ళీ అధికారం మనదే రెడీ అని చెప్పి మళ్ళీ 30 ఏళ్ళు మాట్లాడతారు. ఏంటో రాబోయే 3 సంవత్సరాలు కాదు సార్, సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్లు అమ్ముతారు.
అది 2025 అయినా 24 అయినా 26 అయినా 27 అయినా అవును. వీళ్ళకి కుదరలేదు. కానీ 26, 27, 28 క్యాలెండర్లు ఏమైనా ప్రింట్ వేసి గబగబ తిప్పేయాలన్న అంత ఆలోచన ఉంది. అంతేగాని కాలం గడిచిపోతే చాలు, ఖర్చు అడక్కపోతే చాలు, రూపాయి తీయకుండా పార్టీని నడపడం ఎలా, కార్యకర్తలకు ఐడి కార్డులు అవసరం లేదు, సభ్యత్వం అసలు ప్రశ్నే లేదు. నేను అన్న తర్వాత ఏదైతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చారు సార్ ఈ 15 రోజుల్లో. ఇప్పుడు దాకా నాకు తప్ప మొన్నటి దాకా ఎవరికి ఐడి కార్డులు లేవు, ఇప్పుడు ఇచ్చారు. చూడండి మార్పు చూడండి. నేను విమర్శించిన తర్వాత పనికిమాలిన స్క్రిప్ట్లు రాసే వ్యక్తి ఉలిక్కిపడి నా మీద చర్యలు తీసుకుంటారనేమో భయపడ్డప్పుడు అతనికి పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు పేమెంట్ తో పాటు. ఓకే. సో వెరీ హ్యాపీ, హీఈస్ హ్యావింగ్ డబల్ బెనిఫిటెడ్ నౌ. పార్టీ జనరల్ సెక్రటరీ, శాలరీ, హౌస్ అలవెన్స్, కార్ అలవెన్స్, ఎవ్రీథింగ్. నౌ హీ కెన్ రైట్ ఎనీ డర్టీ స్క్రిప్ట్ విత్ ఇండిపెండెన్స్. సో ఖచ్చితంగా కూడా ఇంకా లిబరలైజ్ అయింది. ఎంత ఉంటుందండి శాలరీ? ఏమో సార్ నాకు తెలీదు, మాణిక్య ప్రసాద్ గారిని అడగండి. ఓకే ఏమన్నా కొంచెం ఓకే. ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం. మా సార్ నాకన్నా సీనియర్. ఒక్క నిమిషం రవి గారు. శ్రీనివాస్ గారు, ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు నిజంగానే భలే చెప్పాడు ఆయన. అక్కడేమో పండగ, ఎల్లుండి పండగ చేసుకునే ప్రయత్నాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ దానికి జయకేతన్ అని ఆ ప్రాంగణానికి పేరు పెట్టారంట. అసలు ఇది ప్రాంగణము లేదు, ఏమీ లేదు, పైగా డబ్బులు దండగాని చేసుకునే పరిస్థితి. కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని బాగా సెలబ్రేట్ చేశాడు విజయసాయి రెడ్డి గారు, దానికి ఇంత తాలింపు వేశాడు రవిచంద్రారెడ్డి గారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినం యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళ కేడర్కి ఉత్తేజం కలిగించాలి. వీళ్ళు ఇప్పుడు మీకు టీడీపీ పార్టీ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాజయం ఎదురైన తర్వాత మరుసటి రోజు నుంచే జనంలోకి వచ్చాడు, వాళ్ళ కేడర్ని ఉత్తేజపరిచాడు, యుద్ధాన్ని సన్నద్ధం చేశాడు, యుద్ధం చేశాడు. అవును. ఈయన ఎప్పటికప్పుడు దాక్కుంటున్నాడు. ఇవాళ చూడండి ఆ జెండా తిరిగేసి ఎగరేశారు. అవును, అంటే ఉల్టా. అంటే మీకు ఒక ఇది మనకు తెలియకుండానే ప్రకృతి మన చేత ఆ పనులు చేయించదండి. సాయంత్రం అయ్యేటప్పటికి విజయసాయి రెడ్డి గారు వచ్చి ఆ మాటలు మాట్లాడారు. 7:30 దాటిన తర్వాత రవిచంద్రారెడ్డి గారు, ఇది పెద్ద బాంబే, చాలా పెద్ద బాంబు. అది మందు పాత్ర అయితే ఇది నాటు బాంబులో పేలుతున్న చేతులు ఉన్నాయి. లేదు, ఇది ఇంకా పెద్దది అవుద్దేమో. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మాత్రం ఇస్తానన్నాడు, తర్వాత హోమ్ మినిస్టర్ గారికి, కేంద్ర హోంశాఖకి చెప్తానంటున్నారంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. అందులోని ఈయనకి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది ఆ పార్టీలో. అంటే మిగతా వాళ్ళు వేరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియదు. సబ్జెక్ట్ ఉన్నవాడైనా బాగా మాట్లాడగలుగుతాడు. ఈయన సభ్యత, సంస్కారం, భాష పట్ల కూడా బాధ్యత ఉన్న మనిషి. ఇవన్నీ అయితే ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరు నిలబడ్డారు అనుకున్నారు, రాష్ట్రపక్షిలాగానే రాష్ట్ర పిశాచి అని ఒకటి ఉండేది, మన టీడీపీ నుంచి వెళ్ళింది. అలాంటి వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు. అంటే మన రాష్ట్రపక్షి, రాష్ట్ర జంతువు ఇలాంటి ఏదో కొన్ని అనుకుంటాం కదా మనం, అలాగా ఒక రాష్ట్ర పిశాచి. అలాంటి వాళ్ళందరూ చేర్చుకుని అతను ఏం సాధిద్దాం అనుకుంటున్నాడండి. అంటే జనాలకి ఇరిటేట్ చేయాలి వాళ్ళని. అంటే మోడస్ ఆపరేటింగ్ పరిపాలన కూడా చూడండి, సాధారణంగా జనాలు ఇరిటేట్ చేసే కార్యక్రమాలు చేశాడు. ఒక డిస్ట్రక్షన్, ప్రజాభీతి కోలగట్టుగా మనసు చూపుమంటే అందులో కూర్చున్న వాళ్ళు కూడా అనిపించండి ఇలా కూడా అతను రాని. ఆ పార్టీ వాళ్ళకి కూడా, అప్పట్లో ఆయన అభిమానించే వాళ్ళు కూడా. అలాగే మా ఈ రైతులు ఉద్యమాలు చేస్తుంటే ప్రతిరోజు వాళ్ళు ఇరిటేట్ చేయడానికి వైజాగ్లోనే ఉంటుంది, రేపే పెట్టేస్తున్నాం, ఈ టైప్ మాట్లాడుతూ ఉండేవారు. ఇది వాళ్ళకి తెలియ చేస్తున్నారు. ఇదంతా కారణం ఏమనుకుంటున్నానంటే అండి, అతను లైఫ్ టైం అచీవ్మెంట్ సీఎం అవ్వాలనుకుంటే అయిపోయాడు. లక్షల కోట్లు కొలగొట్టాలనుకున్నాడు, పూర్తి కంప్లీట్ సంపూర్ణం అండి. ఇక్కడ ఏం లేకుండా చేసేసాడు. ఇంకా ఆయనకి ఏం కావాలండి? ఎవరు అలా పోతే ఆయనకి ఎందుకు? అసలు వీళ్ళందరూ పార్టీ కమిటెడ్గా ఉండి ఏదో ఒక రాజకీయ పార్టీ పనిచేయాలనుకున్న వాళ్ళు కాబట్టి, ఏదైనా చేయాలనుకునే మనుషులు కాబట్టి, క్యాడరు పార్టీ దాన్ని కాపాడుకోవాలి ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఆయనకి ఒక ప్రజలంటే లోకువ. ఎందుకు లోకువ? 16 నెలల జైల్లో ఉండి ఇన్ని కోట్లు కొల్లగొట్టాడని సిబిఐ ఈడీ కేసులు ఉన్నా నన్ను ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి ప్రజలకి వీళ్ళకి వాళ్ళంటే లోకు ఖచ్చితంగా చులకన భావం ఉంటుందండి. అతనికి చట్టాల మీద, రాజ్యాంగం మీద బేఖాతరు ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారు? న్యాయస్థానాల ఆదేశాలు ఎందుకు బేఖాతరు చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఈ చట్టాలకి న్యాయానికి కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? పివి నరసింహరావు గారు చెప్పినట్టుగా చట్టాన్ని తన పని తను చేసుకోమంటాడు. ఆయన చట్టం జగన్ పని చేస్తున్నా కానీ చూస్తూ ఊరుకుంటారు వీళ్ళు. జగన్ గారు ఏం చెప్తాడు?
చట్టం నా పని చేయమని చెప్తాడు. అవును. వాళ్ళు కూడా జీ హుజూర్ అని పనిచేస్తారు. వాళ్ళు ఏంటి, అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళకి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని వ్యవస్థలు విచక్షణాధికారం కలిగి అటానమస్ బాడీలో ఉండి, అంటే విచక్షణతోటి కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు, వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం ఎక్కువ సమానం వాళ్ళకి. ఇది చాలా దురదృష్టకరం. ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశం అనుకుని మనం గర్వంగా చెప్పుకున్నాం, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని. ఈ దేశం పచ్చగా సస్యశ్యామలంగా శాంతి భద్రతలతోటి సుభిక్షంగా ఉన్న, హాయిగా ఉన్న ప్రజలందరూ అనుకునే ఒక ధైర్యంగా గుండె మీద చేసి పడుకున్నప్పుడు ఇది ఒక పీడకల, ఇది పట్టిన చీడ. దీన్ని తొలగించకుండా ఎలాగైనా సరే, మాణిక్ వరప్రసాద్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఇంత మనీ, వాల్యూమ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా కేంద్ర సంస్థలు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళే సాల్వ్ చేయగలరు. ముందు కూడా 2-3 సార్లు అన్నాడు. మరి సిబిఐ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ ఏం సాల్వ్ చేసిందండి, ఈడీ ఏం సాల్వ్ చేసింది? ఇక్కడ మనం ఆశ పెట్టుకోవచ్చండి, మాణిక్ వరప్రసాద్ గారు, మాజీ మంత్రి గారు, మీరు మనం ఆశ పడొచ్చా ఈ దేశ పౌరుడిగా? ఇది మా అందరికీ తొలిచేస్తుందండి. ఎందుకలా జరుగుతుంది? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎవరి వైఫల్యం ఇది? అసలు ఏం జరుగుతుంది? దీని మీద పౌర సమాజం ఉద్యమించాల్సిన సమయం రాలేదా? పౌర సమాజం ఇలాగ నాకు ఎందుకని ఊరుకుంటే రేపొద్దున వాళ్ళ పిల్లల తర్వాత తరాల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారో, జగన్మోహన్ రెడ్డి గారో, మోడీ గారో, కేసీఆర్ గారో, రేవంత్ రెడ్డి ఇది కాదు. ఒకసారి పౌర సమాజం మన ఎన్నికలు వచ్చినట్టు ఓటేసి జై కొట్టేసి మనకు నచ్చినోడు గెలిచిన తర్వాత 10 రోజులు సంతోషించి తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే బోర్మని వెలిపించి ఇది కాదు. అసలు ఈ కనీస బాధ్యత, మన ఇంటి పక్కడికి బాధ కలిగితే, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగితే మన అయ్యో పాపం నిలబడతాం కదా. అలాగే మన తోటి సహచరులు దుర్మార్గాలకి, అరాచకాలకి, అంతులేని అరాచకాలకి, దోపిడీకి గురైపోయినప్పుడు దీన్ని ఏం చేయాలి? రైట్. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే వరప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం తర్వాత విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ తర్వాత కొత్త స్టాండ్ ఎత్తుకుంది. విజయసాయి రెడ్డితో చంద్రబాబే మాట్లాడిస్తున్నాడు, సిఐడి ఎంక్వైరీ పేరుతో పిలిపించి అక్కడ మీడియాతో మాట్లాడించాడు, ఇవన్నీ చంద్రబాబు స్క్రిప్ట్ ఇదంతా. తర్వాత విజయసాయి రెడ్డి కూటమి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. ఇదండి ఆ వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించిన వ్యవహారం ఇది. సో మరి మీరేం సమాధానం చెప్తారు పార్టీ నాయకుడిగా? వాళ్ళు ఏంటంటే అండి, దాన్ని అడ్మిట్ అయితే, దాన్ని ఏం మాట్లాడకపోతే పార్టీకి యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కదా, ఆమోదించినట్టు అవుతుంది కదా. అందువల్ల ఎవరితో ఒకరితోటి ఎదురు దాడి చేపిస్తారు. అది ఆ పార్టీలో ఉన్న లక్షణం. అది ఆయన కుర్చీ అంటుకున్న వ్యక్తి అన్నాడు కదా, శశికళ, ఆంధ్ర శశికళ ఈ ప్లాన్ చేస్తాడు, మానసికంగా అటాక్ చేపిస్తాడు, రోజు ఇంకా మాట్లాడిస్తాడు. ఎందుకు మాట్లాడిస్తాడు? అది ఏం మాట్లాడకపోతే అది యాక్సెప్టెన్స్ చేసినట్టు అవుతుంది, అది ఆమోదించినట్టు అవుతుంది. అది వాళ్ళ వ్యూహంలో భాగం. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ అంతర్మదనం జరుగుతుందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఒక పాయింట్. కానీ నేను చెప్తున్నాను విత్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ది పార్టీ సర్కిల్స్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, జగన్ కానీ, ఆ వ్యక్తులు కానీ, ఆ కోటరీ కానీ, లేకపోతే ఆ పాంచ్ దుష్మన్ కానీ ఎవ్వరు కూడా మేము తప్పు చేశాము, మేము ఈ దుర్మార్గాలు చేశాము, మేము ఈ నీచమైన పనులు చేశాము, ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పనులు చేశాము అనే ఒక ఆలోచన ఇంగితమైన ఇది కూడా వాళ్ళు ఆలోచించటం లేదు. ప్రజలు రేపు ఈ కూటమి వ్యతిరేకంగా తయారవుతారు, తప్పకుండా మళ్ళీ మమ్మల్ని చూజ్ చేసుకుంటారు అనే ఒక మొండి నమ్మకంతో, ఇందాక ఎవరో చెప్పారు, మన పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు, వాళ్ళు ఒక మొండి నమ్మకంతున్నారు. దాని ఒక మీడియా ఉంది, వాళ్ళకి డబ్బు ఉంది. డబ్బు ఇప్పుడు తీయట్లేదు. మన రవిచంద్ర గారు చెప్పింది కరెక్ట్, అది నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ భవిష్యత్తులో ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలని పెట్టుకుంటారు కదా, ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ దాకా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ డబ్బు ఖర్చు పెడతారు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళు వస్తారు, ఇన్ఛార్జీలు వస్తారు, వాళ్ళు ఆ 1 year తర్వాత 2 years తర్వాత వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఉంటే ఉండండి, పోతే పోండి, నా ధోరణి ఇంతే, మేము ఇంతే చేస్తాం అని కూడా కొంతమందికి చెప్పారు. సిగ్గు లేక, దిక్కుమాలి, ఏ పార్టీ లేక రాజకీయాలు నమ్ముకొని వచ్చారు కాబట్టి చాలా మంది అక్కడ ఉన్నారు. అవకాశం ఇస్తే రావడానికి నాకు తెలిసి 10 మంది ఉన్నారు, ఏ పార్టీ ఏదో ఒక పార్టీ రావాలని. అక్కడ వాళ్ళు పొమ్మంటున్నారు. ఈ శశికళ వీళ్ళైతే మీరు పోండి, మీ వల్ల మాకు తలభారం అని చెప్తున్నారు. దిక్కు లేకుంటున్నారు. వాళ్ళ ధోరణిలో ఇంత తప్పు చేసేవారు లేదండి.
మేము చేసింది కరెక్ట్, మేము ఇంతే ఉంటాం, భవిష్యత్తులో కూడా ఇంతే ఉంటాం, మీకు నచ్చితే ఉండండి లేకపోతే లేదని కూడా చెప్తున్నారు. ఇది ఛాలెంజ్ అండి, ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ అండి ఇది. మేము వచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తాం, దోపిడీలు చేస్తామని చెప్తున్నారండి. ఈ దుర్మార్గ పరిపాలన అందిస్తామని చెప్తున్నారండి. దేర్ ఇస్ నో నథింగ్ సీక్రెట్ ఇక్కడ. మీరు అదే చాలా అదేదో గౌరవంగా మాట్లాడుకుంటున్నాం, ఓపెన్గా చెప్తున్నారు మేము చేసేది ఇంతే, చేయబోయేది అంతే, మీరు దిక్కు లేకుంటే ఉండండి లేకపోతే లేదు. చాలా మంది మానసిక వ్యధపడుతున్నారండి ఆ వచ్చే మార్గాలు లేక. రవిచంద్రారెడ్డి గారు రావాలి కదా, రాజకీయాల్లో ఉన్నారు, ఏదో ప్రజా జీవితాన్ని నమ్ముకున్నారు, ఎక్కడో చోట ఉండాలి కదా. రవి గారు, వరప్రసాద్ గారు అన్నట్టు సార్ వెంకటకృష్ణ గారు చెప్పండి. వాళ్ళలో అంతర్మాదనం లేదు, వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే ఉంటామని కూడా చెప్తున్నారు అంటున్నారు. కానీ కనీసం దిగువ శ్రేణి నాయకత్వంలోనూ కార్యకర్తల్లో అయినా అంతర్మాదనం ఉండాలిగా. ఏంటి అంతా జరుగుతుంది? ఇలా సీనియర్లుగా ఉన్నవాళ్ళు, అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఇలాంటివి చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు కదా అని వీళ్ళు ఏమైనా అంతర్మాదనం చెందాల్సిన అవసరం ఉందా లేదా? మీలాగానో విజయసాయి రెడ్డి లాగానో. సార్ అంతర్మతం అనేది ఖచ్చితంగా ఉంది. కానీ కూటమి ముఖ్యంగా 3 పార్టీలు ఓపెన్ గా డోర్లు తీలా. అవును, ఖచ్చితంగా తీస్తే చాలా మంది అటు ఇటు కాదు 3 పార్టీల్లోకి జాయిన్ కావడానికి చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లలో ప్రధానమైన పేర్లు వింటే చాలా గగురుపాటుకు గురవుతారు. కానీ వాళ్ళకి ప్రధానమైన పేర్లతో ఏం సంబంధం లేదు సార్. వాళ్ళకు ప్రధానమైన పేర్లు ఏం అవసరం లేదు. ఎవరైనా ఊరు పేరు లేని వారైనా గెలిచేది నా పేరు మీద కాబట్టి నేను ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ అభ్యర్థాన్ని గట్టి నమ్మకంతో ఉన్నారు. పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ, సూపర్ 6 హామీలు ఫెయిల్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఒక ప్రయత్నం గట్టిగా ఆఖరి సంవత్సరంలో మనకు ఊపు వచ్చిందని మళ్ళీ ఐపాక్ తెచ్చి ప్రచారం చేయించి బాగా డబ్బున్న వాళ్ళని పోటీకి పెట్టి కొత్త వాళ్ళనైనా సరే మనం గెలిచి వస్తామనే ఆశ మాత్రం గట్టిగా ఉంది. అందుకని ప్రతి రూపాయి పక్కన దాచి ఆఖరి సంవత్సరం కోసం అలా వేచి చూడడం, కాలం దొల్లించాలి కాబట్టి, ఆఫీస్ ఎవరో ఒకరు నడపాలి కాబట్టి కాంక్రీట్ కుర్చీ స్వాధీనంలో ఆఫీస్ నడుస్తుంది. రైట్. మిగతా అంతా మామూలే, తతంగం అంతే. అంతకుమించి ఏం లేదు. రైట్ రవి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని తర్వాత ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఈరోజు ప్రొద్దున ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. అన్నా నువ్వు ఇట్లే ఉండు, వాళ్ళు మన ఈరోజు బోర్గడ్డ అనిల్, రేపు బోర్గడ్డ అనిల్ హోమ్ మినిస్టరు, ఒక ఎక్స్ఎంపీ ఒక అతన్ని రెవెన్యూ మినిస్టర్ చేస్తాను అంటాడు అని కూడా జోక్గా మాట్లాడుకుంటున్నారు మా గుంటూరులో. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనమాట. అలాంటి తీవ్ర నిర్ణయాలు ఉంటాయి ఈసారి. సమితి శతకం గుర్తుకొస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం ఆలోచించుకుంటున్నారంటే అక్కరకు రాని చుట్టము, రణమున పారిని గుర్రము, మొక్కిన వరమీయని వేలుపును గొక్కున విడవంగ వరయు కదా సుమతి అన్నట్టుగా వాళ్ళందరూ ఆయన చెప్పిన రవిచంద్రరావు ఎవరు చెప్పినా కానీ రెడీగా ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు బాగా ఆలోచిస్తారు. మనం ఏమనుకున్నాం ఇంకా అతన్ని ఈ వైరస్ ని పట్టుకున్నారు ఎట్రా బాబు అనుకుంటున్నాం, కానీ చాలా మంది బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది మేలు జరుగుద్ది. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయండి. కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, మిగతా పార్టీలన్నా బలోపేతం చేయండి. ఇప్పుడు కమ్యూనిస్టుల్ని బలోపేతం చేస్తే రాష్ట్రం కూడా బాగుంటుంది. డెఫినెట్ గా కమ్యూనిస్ట్